అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో 2వ పాఠ్యాంశమైన చైతన్యం అనే పాఠ్యాంశానికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ నోట్స్ని చూద్దాం. ఈ చైతన్యం అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు, కవి పేరు తాపి ధర్మారావు గారు. మూలకథ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే దీని మూల గ్రంథము కొత్తపాలెం నుంచి తీసుకున్నారు. ఇది చైతన్యం అనేది ఒక గేయ కవిత. గేయ కవిత అంటే పాడుకోవడానికి అనువైనది. మాత్రా ఛందస్సును అనుసరిస్తూ నడుస్తూ ఉంటుంది. మాత్రా ఛందస్సు అంటే కేవలం చిటికలు వేసే కాలంలో గుర్తించేయచ్చు. చాలా లయాత్మకంగా సాగుతూ ఉంటుంది. అంటే వినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. దీంట్లో మానవ శ్రేయస్సు అంటే మనుషుల యొక్క మంచిని ఇందులో ఉంటుంది. సమాజ పురోగమనాన్ని, లోక కళ్యాణాన్ని కాంక్షించే గేయాన్ని అభ్యుదయ గేయం అని అంటారు. తర్వాత కవి పరిచయం. తాపి ధర్మారావు గారు. ఎవరు? చైతన్యం అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు తాపి ధర్మారావు గారు. ఈయన 19వ తేదీ 9వ నెల 1887లో జన్మించి 8వ తేదీ 5వ నెల 1973లో చనిపోయినారు. ఇది నేను ప్రత్యేకంగా ఇంపార్టెంట్ మ్యాటర్ మాత్రం ఇందులో ఉంటుందమ్మా. దినపత్రికల్లో తొలి వ్యవహారిక భాషను ప్రవేశపెట్టినది. దినపత్రికలు అంటే తెలుసు కదా, న్యూస్ పేపర్స్లో మొట్టమొదటిసారి వ్యవహారిక భాష అంటే మనం మాట్లాడుకునే భాషను ప్రవేశపెట్టినది ఎవరంటే తాపి ధర్మారావు గారు. ఈ భాషను నాటికల్లో, నాటకాల్లో, నవలల్లో రాసినారంట. ఎన్నో వ్యాసాలు కూడా రాసినారంట. జనరంజకమైన శైలి అంటే ప్రజలకు మంచిగా అర్థమయ్యే భాషలో ఇది ఉంటుంది. ఆ దాంట్లో ఏమేమి రాసినారంటే పాతపాలి, కొత్తపాలి, దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు, పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు, రాళ్ళు రప్పలు, ఇనుప కచ్చడాలు, సాహితీ మార్మోగాలు మొదలైనవి, మొర్మోరాలు. తర్వాత చేమకూరి వెంకట కవి రాసిన విజయ విలాసం అనే ప్రబంధానికి, ఈయన రాసిన హృదయోల్లాస వ్యాఖ్యానానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తర్వాత పుట్టపర్తి నారాయణాచార్యుడు, గుర్రం జాషువా, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ వంటి గొప్ప కవులు వీరి సమకాలీనులు. అంటే వీళ్ళంతా ఒక కాలంలో జీవించిన వాళ్ళని అర్థం. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న చైతన్యం అనే పాఠ్యాంశం తాపి ధర్మారావు గారు రాసిన కొత్తపాలి గ్రంథం నుండి స్వీకరించినారు. అర్థమవుతుంది నాన్న. తర్వాత నెక్స్ట్ శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం ఉంది కదా, దీనికి మహాకవి చలం ముందు మాటను రాస్తాడంట. ఇది ఇంపార్టెంట్. మా ఎగ్జామ్లు ఇట్లాంటివి అడుగుతుంటారు, బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత భాషాంశాలు నాన్న. భాషాంశాల్లో క్రింది వాక్యాలను చదివి అర్థాలను రాయండి. మారుతం అంటే గాలి, చింత అంటే దుఃఖం, స్థిరమైన అంటే నిలకడైన, మానసము అంటే మనస్సు, క్రూరులు అంటే దయలేని వాళ్ళని అర్థం. తర్వాతి క్రింది వాక్యాలలో ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలను గుర్తించి వాటిని వేరు చేసి రాయండి. అభ్రములు అంటే జలధరములు, మేఘములు. తర్వాత యుద్ధం అంటే సమరం, పోరు. చుక్కలు, తారలు, నక్షత్రాలు. తర్వాత టెక్స్ట్ బుక్లో మీకు ఈ పదాలన్నీ వరుసగా ఉంటాయి. దీంట్లో టెక్స్ట్ బుక్లో ఉండేదానికి నేను వేరు చేసి ఆన్సర్స్ మాత్రం దీంట్లో పెడుతున్నాను. అర్థమవుతుంది నాన్న. తర్వాత శోకానికి, దుఃఖానికి ఏడుస్తూ కూర్చుంటే. తర్వాత క్రింది పదాలకు వేరు వేరు అర్థాలను గుర్తించి జతపరచండి. దీనినే నానార్థాలు అంటారు. ఇవి కూడా జతపరిచేది టెక్స్ట్ బుక్లో నా ఆన్సర్లు రాసేసినాను. అర్థమవుతుంది. మీకు సులువైన పద్ధతిలో విద్యార్థులకు చెప్పాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూడండి, దిక్కు అంటే దిశ, ఉపాయం, మార్గం. వర్షం అంటే వాన, సంవత్సరం. తర్వాత నామం అంటే పేరు, బొట్టు. వాహిని అంటే నది, సైన్యం. తర్వాత లోకం అంటే జగత్తు, చూపు, గుంపు. జతపరిచే దాంట్లో ఆప్షన్స్ ఇవి. ఓకేనా. నెక్స్ట్ ప్రకృతి వికృతులమ్మా. అగ్ని, అగ్గి. అగ్ని ప్రకృతి, అగ్గి వికృతి. సింహం ప్రకృతి, సింగం వికృతి. రాక్షసి ప్రకృతి, రక్కసి వికృతి. కార్యము ప్రకృతి, కర్జము వికృతి. మేఘాలు ప్రకృతి, మోయులు వికృతి. నెక్స్ట్ వ్యాకరణాంశాలు. సందులు, గుణసంధి. చూడండి సూత్రం ఏంది, గుణసంధి సూత్రం. ఇక్కడ చూడండి,
ఇక్కడ చూడండి బాగా రాసిన చూడండి ఈ వస్తే ఏ వస్తుంది, ఊ వస్తే ఓ వస్తుంది, రు వస్తే ఆర్ వస్తుంది. అర్థమవుతుందా? అకారానికి ఈ ఊరులు పరమైతే వరుసగా ఏవో ఆర్లు ఆదేశంగా వచ్చి గుణసంధి సూత్రం. తర్వాత క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. రాజేశ్వరి, రాజా ప్లస్ ఈశ్వరి గుణసంధి. ఇక్కడ జే అంటే ఓ వచ్చింది కదా, రాజేశ్వరి. తర్వాత నెక్స్ట్ పరోపకారము, పరా ప్లస్ ఉపకారం గుణసంధి. మహర్షి, మహా ప్లస్ ఋషి. తర్వాత నూతనోత్సాహం, నూతన ప్లస్ ఉత్సాహం గుణసంధి. తర్వాతది సమాసాలమ్మ. ఇదేం సమాసం అంటే కర్మధారయ సమాసం. విశేషణ పూర్వపద కర్మధార. విశేషణం అంటే ప్రత్యేకత. ప్రత్యేకత మొదటి పదంగా ఉంది కాబట్టి దీన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. విశేషణ పూర్వపదం అంటే ఇది మొదటి పదంగా ఉంటే ఆ సమాసాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని అంటారు. ఉదాహరణకు చూడండి, తెల్ల చొక్కా. చొక్కా అనేదంటే షర్ట్, అది మామూలుది కాదు. ఎట్లా అనేది ప్రత్యేకమైనది. ఎట్లా అంటే తెల్లనైనది. తెలుపు అనేది ప్రత్యేకమైనది కదా, ఇక్కడ తెల్లనైనది అంటే ప్రత్యేకమైనది కాబట్టి తెల్లనైన చొక్కా అనేది నామవాచకం. అర్థమవుతుందా? తర్వాత తెల్లని అనేది ఏంది? విశేషణం. విశేషణం ఎలా ఉంది? మొదటి పదంగా ఉంది, పూర్వపదంగా ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. సమాసంలో మొదటి పదాన్ని మొదటి పదం, పూర్వపదాన్ని మొదటి పదం అంటాము. తర్వాత రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు. ఇక్కడ రెండవ పదం ఏంది? ఉత్తర పదం. ఉత్తర పదం ఏంది? నామవాచకమైంది, చొక్కా పేరు కదా అది. తర్వాత చూడండి ఉదాహరణ. పై ఉదాహరణను గమనిస్తే తెల్ల చొక్కా అనే రెండు పదాలు ఉన్నాయి. మొదటి పదం తెల్ల అంటే విశేషణం, రెండవ పదం ఏంది? చొక్కా అంటే ఏంది? నామవాచకం. ఇలా విశేషణానికి నామవాచకానికి విశేషానికి సమాసం జరిగింది కాబట్టి ఇదేంది? కర్మధారయ సమాసం. తర్వాత నెక్స్ట్ ఇదమ్మా రెండవ. క్రింది పదాలకు విగ్రహవాక్యాన్ని రాసి సమాసం తెలపండి. ఇక్కడ చూడండి విగ్రహవాక్యం. ఇక్కడ కూడా అంతే ప్రత్యేకత వచ్చింది కదా, ఫస్ట్లో ప్రత్యేకత విశేషణం పూర్వపదంగా ఉంది కాబట్టి ఇదేంది? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. డిటో మార్క్స్ మీకు అర్థమయ్యే కోసం. పాత రోజులు, పాతవైన రోజులు. రోజులు మామూలే కానీ పాత అనేది ప్రత్యేకత. తర్వాత మంచిదైన దారి. దారి అనేది మామూలు, ఎట్లాంటి దారి అది? మంచిదైన. మంచి అనేది ప్రత్యేకత. తర్వాత కొత్తదైన పుస్తకం, కొత్త పుస్తకం కదా. పుస్తకం అంటే బుక్ మామూలు కానీ ఎట్లాంటి బుక్? కొత్తది అంటే ప్రత్యేకత ఉన్నది. తర్వాత నల్ల పూసలు, నల్లవైన పూసలు. నలుపు పూసలు అనేది మామూలు కానీ ఎట్లాంటి పూసలు? నలుపు అంటే ప్రత్యేకత. నెక్స్ట్ కొత్తదైన కోక. కోక అంటే చీర. తర్వాత ఎట్లాంటి కోక? అది కొత్తది కాబట్టి ప్రత్యేకత. ఎర్ర గులాబీ, ఎర్రదైన గులాబీ. గులాబీ అంటే మామూలే కానీ ఎట్లాంటి గులాబీ? అది ఎర్రదైన గులాబీ ప్రత్యేకమైనది. తర్వాత లేత మొగ్గ. మొగ్గ అనేది మామూలు, ఎట్లాంటి మొగ్గ? లేతది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత నెక్స్ట్ విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. అంటే విశేషణం రెండవ పదంగా ఉంటే దాన్ని విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. మళ్ళీ చెప్తున్నా, సమాసంలో ఉన్న మొదటి పూర్వపదాన్ని మొదటి పదం అంటారు. తర్వాత సమాసంలో ఉన్న రెండవ పదాన్ని ఏమంటారంటే ఉత్తర పదం అని అంటారు. ఇక్కడ రెండవ పదం ఉత్తర పదం ప్రత్యేకత వస్తుంది కాబట్టి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. విశేషణం ఉత్తర పదంగా అంటే రెండవ పదంగా ఉంటే ఆ సమాసాన్ని విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అంటారు. ఉదాహరణకు చూడండి, కపోత వృద్ధము. కపోతం అంటే ఏంది? పావురం, ఇది మొదటి పదం. వృద్ధం అంటే ప్రత్యేకత, ముసలిదైనా, ఇది విశేషణం కాబట్టి విశేషణం రెండవ పదంగా వచ్చింది కాబట్టి దీన్ని విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అని అంటారు. తర్వాతది నెక్స్ట్ కపోతము. ఇక్కడ కపోతం అనేది ఏంది? పేరు, అది పూర్వపదం కదా, మొదటి పదం నామవాచకం. ఎట్లాంటి కపోతం? వృద్ధ కపోతం అంటే విశేషణం ఉంది. తర్వాత ఏంది? వృద్ధము అంటే ప్రత్యేకత, విశేషణం. ఉత్తర పదం అంటే రెండవ పదంగా ఉంది. తర్వాత నెక్స్ట్ రెండవ. క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసనామం తెలపండి. తమ్ము కుర్రు. కురువైన తమ్ముడు విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. తర్వాత నెక్స్ట్ కవి శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడైన కవి. ఓకేనా, ఇది విశేషణ
ఉత్తరపద కర్మధారయ సమాసం. తర్వాత రెండవ పదం వచ్చింది శ్రేష్ఠుడు. కవి అంటే మామూలు, శ్రేష్ఠుడు అంటే ప్రత్యేకత. ఓకేనా. ముఖ పద్మము అంటే పద్మము వంటి ముఖము. ముఖం అనేది ఎట్లా ఉంది, పద్మములాగా ఉంది. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఇక్కడ ముఖాన్ని ఏమిటితో పోల్చినాం, పద్మంతో పోల్చినాం కాబట్టి ఇది ఉపమాన ఉత్తర పదం. అంటే ఇక్కడ పద్మం అనేది రెండో పదంగా ఉంది కాబట్టి ఇది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. తర్వాత కార్మిక వృద్ధుడు. కార్మికుడు అంటే మామూలు, వృద్ధుడు అంటే ప్రత్యేకత కాబట్టి రెండో పదంగా వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, లో వచ్చింది. ఎవరు కార్మికులలో కిన్కున్ యొక్క లోన్ లోపలనే విభక్తి, షష్ఠి విభక్తి కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసం. తర్వాత వృక్షరాజము, శ్రేష్టమైన వృక్షము, వృక్షములలో రాజము. ఇక్కడ లో వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం. తర్వాత విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. ఇక్కడ సమాసంలో మొదటి పదము విశేషణమే, రెండో పదం విశేషణం. ఇట్లొస్తే విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. సమాసంలో రెండు పదాలు విశేషణాలు ఉంటాయి. శీతోష్ణం. శీతం అనేది ప్రత్యేకతే, ఉష్ణం అనేది కూడా ప్రత్యేకత. అంటే చలి ప్రత్యేకతే, వేడి ప్రత్యేకతే కాబట్టి రెండు ప్రత్యేకత వచ్చింది కాబట్టి దీన్ని విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. శీతం అంటే విశేషం, తర్వాత ఉష్ణం అంటే వేడి, ఇది కూడా విశేషణం కాబట్టి రెండు వచ్చినాయి కాబట్టి విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. తర్వాత క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసనం తెలపండి. మృదు మధురం, మృదువైనది కమ్ మధురమైనది, విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. సరస గంభీరం, సరసమైనది గంభీరమైనది, విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. నిర్మోహం, నిమ్నతం, నిమ్నమైనది ఉన్నతమైనది. తర్వాత ఎగుడు దిగుడు, ఎగుడైనది దిగుడైనది, విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. తర్వాత అలంకారాలు, అంత్యానుప్రాస. ఇక్కడ చూడండి, భాగవతాన భక్తి, భారతంలో యుక్తి, రామకథయే ముక్తి. ఇక్కడ ప్రతి పాదం చివర తి అని వచ్చింది, అవునా కదా. కాబట్టి పై పద్యానికి చివరన తి అనే వచ్చింది కాబట్టి దీన్ని అంత్యానుప్రాస అలంకారం. తర్వాత వేద శాఖలు వెలిసనిచ్చట, ఆది కావ్యం బలరనిచ్చట. పై పద్య పాదంలో నిచ్చట అనేది వచ్చింది కదా, అందువలన ప్రతి పాదం చివర నిచ్చట నిచ్చట అని వచ్చింది కాబట్టి ఇది అంత్యానుప్రాసం. తర్వాత నెక్స్ట్ ఉదాహరణ, పుట్టగ్రుడ్డిగా పోకురా, వట్టి మ్రోడువు కాకురా. ఇక్కడ చూడండి, సింహనాదము చేయరా, స్థిరమైన పెరుమోరా. తర్వాత కంకణమును కట్టరా, జంకెల పోగొట్టరా, మండుటాకలితోను ఎండు నాల్కలతోను. ఇక్కడ ప్రతి పాదం ఇక్కడ చూడండి, దీనిలో రారా అని వచ్చింది అంత్యానుప్రాసం. చివరన ప్రాస ఏమొస్తుంది, పదం చివరన రారా అని వస్తుంది కాబట్టి ఇది అంత్యానుప్రాసం. తర్వాత తాడు చూడండి, నూనె అని వచ్చింది కాబట్టి ఇది కూడా అంత్యానుప్రాసం. ఛందస్, ఎప్పుడే కానీ మీకు యమాతారాజ బాణసలగం అనే సూత్రం వస్తేనే మీరు ఈజీగా చేసుకోగలరు. ఓకేనా. చెంపకమాల గణ విభజన, నజభజ జజర అనే 7 గణాలు వరుసగా వస్తాయి. 1 11 అక్షరాలకి ఎత్తి చెందుతూ ఉంటుంది, 21 అక్షరాలు ఉంటాయి. ఓకేనమ్మా. ఇది ఛందస్సుకు సంబంధించిన అంశాలు. అందరికీ ధన్యవాదాలమ్మా. తర్వాత వీడియోలో నెక్స్ట్ గ్రామర్ అంతా డీటెయిల్గా మీకు అప్లోడ్ చేస్తాను. ఇది 9th క్లాస్లో 2nd లెసన్ అయిన చైతన్యం అనే తాపి ధర్మారావు గారు రచించిన గేయ కవితకు సంబంధించిన టోటల్ వెరీ ఎగ్జామ్ పర్పస్ ఇంపార్టెంట్ నోట్స్. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే ఉండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.